హలో హాయ్ ఫ్రెండ్స్. నేనైతే ఇది వీడియో అప్లోడ్ చేయడం చాలా లేట్ అయిపోయింది. ఇది మా మామయ్య మ్యారేజ్లో తీసింది. ఈ మ్యారేజ్కి అయితే ఫార్మాలిటీస్ అన్నీ స్టార్ట్ అయిపోయినాయి, చూస్తున్నారు కదా. హాయ్ అండి, దిస్ ఈజ్ జీవన్ నందు. సో నేనైతే మీ అందరికి తెలిసే ఉంటా. ప్లీజ్ నన్ను ఇప్పటివరకు ఆదరిస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇలాగే ఆదరించండి. చూడండి, ఇంకా మ్యారేజ్కి అయితే ముందు రోజు మా దగ్గర అయితే ఈ తెలంగాణలో ఇలా అయితే చేస్తారు. ఇదైతే మేమైతే ఇది ఇసురు రౌతు అంటారు. దాన్ని డెకరేట్ చేసి దాన్ని ఇది మార్నింగ్ టైంలో డెకరేట్ చేస్తారు. ఈవినింగ్ టైంలో దాంతో పసుపు అండ్ పిండి ఇసురుతారండి. అయితే మీకైతే మీ దగ్గర అలా చేస్తారో లేదో కామెంట్ అయితే చేయండి. మా తెలంగాణలో అయితే ముందు రోజు ఫార్మాలిటీస్ అయితే చాలా ఉంటాయి. ఇంకా పెళ్ళిలో అవసరమయ్యే దానికైతే పెయింట్ అయితే వేశాను. అందరికీ కాళ్ళకి పసుపు రాస్తారు. మళ్ళీ మా తాతయ్య దుంపటి గుంజ అంటారు. ఆ గుంజ తీసుకురావడానికి అంటే ఒక చెట్టుది ఒక కొమ్మ తీసుకురావడానికి అది మేనమామ కావాలి. మేనమామ అయితే పిల్లవాడికి పిల్ల కానీ మేనమామ తనైతే తీసుకొస్తారు. వెళ్ళారు. ఇంకా మేమైతే అన్నీ డెకరేట్ చేసాము. సో పుట్టుదోతులు అంటారు. ఇది చిన్నప్పుడే చేస్తారు. చిన్నప్పుడు మీన్స్ అంటే మ్యారేజ్కి ముందే చేస్తారు. సో మా మామయ్యకి అది అవ్వలేదు. కాకపోతే అది చేస్తేనే మ్యారేజ్ చేయాలి మా దాంట్లో అయితే. సో అది పెళ్ళికి ముందు రోజు ఆ దోతులు అయితే కట్టించి స్వీట్ అయితే పెడతారు. తర్వాత మళ్ళీ పెళ్ళి కొడుకుని చేస్తారు. అంటే ఇది పెళ్ళికి ముందే చేయాల్సినది. సో మా అమ్మమ్మ లేకపోవడం వల్ల మా మామయ్యకి అయితే చేయలేదు అది. తర్వాత అయితే పెళ్ళి కొడుకుని చేస్తున్నారు, చూస్తున్నారు కదా. పక్కన కూర్చుంది మా చెల్లి కొడుకు, ఈ పక్కన కూర్చుంది మా పాప అండి. మాకు మామయ్య పెళ్ళి కొడుకు మామయ్యనే, వరుసకి మామ అవుతాడు కానీ ఒక తమ్ముడిలాగా మాకు. అంటే నాకంటే చిన్నవాడే. మాకు ఒక బ్రదర్ లేని లోటు వీళ్ళైతే తీరుస్తారు. చాలా బాగా చూసుకుంటారు. ఇదైతే పెళ్ళిలో మీరు అదే దాన్ని ఏమంటారు, ఆకు వేసుకునే వాళ్ళైతే పోక అంటారు కదా, దాన్ని కట్ చేసేది. అదైతే మెయిన్ అండి. పిల్లోడికి పెళ్ళి రోజు చేయిలో పట్టుకుంటాడు. అది మీకు తెలుసో లేదో, మీ సైడ్ ఉంటుందో లేదో కానీ మా సైడ్ అయితే అది కంపల్సరీ పట్టుకుంటారు. దాన్ని కూడా పూజ చేస్తారు. అది ఎర్లీ మార్నింగ్ చేస్తారు. ఇవైతే కూరలు అంటారు. వీటిని కూడా డెకరేట్ చేస్తారు. కుమ్మరి వాళ్ళ దగ్గరికి వెళ్ళి కుండలు తీసుకొచ్చి వాటికైతే పెయింట్ వేసి ఇలా డెకరేట్ చేస్తారు. మీ దగ్గర చేస్తారో లేదో ప్లీజ్ కామెంట్ చేయండి. వీడియోనైతే లాస్ట్ వరకు అయితే చూడండి. ఇది గరిగ బుడ్డి అంటారు మా దగ్గర. మీ దగ్గర ఏమంటారో కూడా చెప్పండి. అది కూడా డెకరేట్ చేస్తారు. ఈ డెకరేషన్కి కావాల్సిన ఐటమ్స్ అన్నీ నేనే తీసుకొచ్చాను. ప్లానింగ్ నాదే. ఎలా ఉందో కామెంట్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఇలాగే నా వీడియోస్ అన్నీ చూడండి ప్లీజ్. అవి డెకరేట్ చేసినవి పక్కన పెట్టేసి మంగళ స్నానం వాటికి రెడీ చేసి ఈవినింగ్ టైంలో అయితే అవి తీసుకొని వాటర్ నింపుకొని తీసుకొస్తారు. అది కూడా చూపిస్తాను, మీరు చూడండి. మా అత్త అండి, తను వరుసకి అత్త డెకరేట్ చేసింది. చూస్తున్నారు కదా. మంగళ స్నానానికి ఇంకా రెడీ అవుతున్నారు. డెకరేషన్ కూడా అయిపోయింది. ఇంకా ఒకసారి వంటలు అయిపోయినాయి, తినేసాము. తిన్న తర్వాత మంగళ స్నానానికి అయితే రెడీ అయ్యాడు మా మామయ్య. చూస్తున్నారు కదా. ముందు వచ్చేది మా మేనత్త, అబ్బాయి వెనకాల ఉన్నది మా తాతయ్య వాళ్ళ ఫాదర్. ఆ ఎల్లో డ్రెస్సు శారీ వాళ్ళేమో అన్న వదిన అవుతారు. ఇంకా వెనకాల వచ్చే పింక్ డ్రెస్ అయితే మీకు తెలిసిందే, నేనే పింక్ అండ్ బ్లాక్. ఇంకా పింక్ డ్రెస్ మా మరదలు. ఇంక అందరు రెడీగా ఉన్నారు మంగళ స్నానానికి. ఎప్పుడు వస్తాడు అబ్బాయి అన్నట్టుగా. కానీ ఫోటోగ్రాఫర్స్ వదలరు కదండి, తీసుకెళ్లారు. స్టిల్స్ కోసం తీసుకెళ్లారు. లేట్ అయిపోయింది. ఇంకా స్టార్ట్ అయ్యింది మంగళ స్నానం. వీళ్ళిద్దరు వదిన మరదలు, మా పిన్ని మా అత్త తను. ఇంకా వీళ్ళందరూ అయితే మా మామయ్యకి మంగళ స్నానం స్టార్ట్ చేశారు. మా అమ్మమ్మ మా చెల్లికి పసుపు రాస్తుంది. ఆ అబ్బాయికి నేనే వేశాను ఆ మెడలో దండ. ఒక్కసారికి అయిపోయింది. ఇంకా ఫార్మాలిటీస్ నైట్ స్టార్ట్ అయిపోయాయి. ఇంకా పోషమ్మ దగ్గరికి అయితే తీసుకెళ్లారు. అబ్బాయి బట్టలు చూపించి తీసుకొచ్చారు. ఇది చెప్పాను కదా, ఇది రెడీ చేసిన కుండల్ని తీసుకెళ్ళి వాటర్ తీసుకొస్తారు. వాళ్ళందరూ మా మామయ్యకి అక్క చెల్లెళ్ళు అవుతారు. ఇంకా అది అయిపోయింది నైట్. ఇది ఎర్లీ మార్నింగ్ అండి. మైలపూలు అంటారు మా దగ్గర. మీరు ఏమంటారో నాకు తెలియదు కానీ మా తెలంగాణలో అయితే మైలపూలు అంటారు. పెళ్ళిగాని అబ్బాయితో తీస్తారు. మనమడు అంటే మా అక్క కొడుకు వాడు. తాత వరుస అవుతాడు కదా మా మామయ్యకి. మా మామయ్య తాత అవుతాడు మా అబ్బాయికి. సో అలా బావ బొమ్మదులు కానీ అండ్ తాత మన్మడు అలా పెడతారు, తోడు కూర్చోబెడతారు. ఇంకా చూడండి ఆ ఫార్మాలిటీస్ ఎలా చేస్తారు అనేది.
5 మెంబర్స్ అయితే చేస్తారు. ఇంకా ఫస్ట్ అయితే స్టార్ట్ చేశారు. అది చేపించేది మంగళ వాళ్ళు చేపిస్తారు. అంటే మన వాళ్ళే 5 మెంబర్స్ అలా వేస్తారు. మీ దగ్గర వేస్తారో లేదో నాకు తెలీదు. చూస్తున్నారు కదా, అలా 5 మెంబర్స్ అయితే వేస్తారండి. ప్లీజ్ అండి నా వీడియోని అయితే లాస్ట్ వరకే చూడండి. థ్యాంక్ యూ సో మచ్ అండి, ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ. తను మా పిన్ని అండి, మా మేనత్త అయిపోయింది, మా పిన్ని ఇప్పుడు వేసేది. ఇద్దరికైతే వేస్తారు అట్లా. చూస్తున్నారు కదా, తెలంగాణలో అంతా ఇలాగే ఉంటుందని చెప్పలేను కానీ 90% అయితే ఇలాగే ఉంటుంది. ఇంకా వేరే వాళ్ళకి నా చూసుంటే మీ దగ్గర ఉంటుందో లేదో ప్లీజ్ కామెంట్ చేయండి. తను మా పిన్ని, ఇంకో పిన్ని. ఇంకా మా తమ్ముడు మ్యారేజ్ కూడా ఉందండి. ఇంకా అప్పుడు ఎక్కువ ఎంజాయ్ చేయాలండి. ఎందుకంటే మా మామయ్య మ్యారేజ్లో మా మమ్మీ లేదు. మా మమ్మీ చెప్పాను కదా లాస్ట్ వీడియోస్లో, మా మమ్మీ మా చెల్లి దగ్గరికి వెళ్ళింది. అంటే యూకేలో ఉంటుంది చెల్లి, తనకి పాప పుట్టింది కదా, అక్కడికి వెళ్ళింది. సో పిల్లలతో చాలా కష్టం అయ్యింది. అంటే ఉండలేకపోయాం కొన్ని టైంలో మా మామయ్య మ్యారేజ్లో. నేనైతే ఉన్నాను, ఎందుకంటే మా మమ్మీ తర్వాత మా అక్కే కదా మాకు. సో మా అక్క మా మదర్ లాగానే చూసుకుంటుంది. నా పిల్లల్ని ఇద్దరిని తనకు వదిలేసి నేనైతే పెళ్ళిలో అన్నీ చూసుకుంటూ ఉన్నాను. ఈవెన్ మ్యారేజ్కి ఎర్లీ మార్నింగ్ ఉందండి మ్యారేజ్. సో నేను మ్యారేజ్కి మా మామయ్యతో వెళ్ళిపోయాను, నా పిల్లల్ని మా అక్కకు వదిలేసి. ఇంకా నాకు అంత లోటు లేదులే, కానీ మా అక్కకి అయితే చాలా మిస్ అయ్యింది. పిల్లల్ని నలుగురిని తనే చూసుకుంది. ఇంకా అందుకే కొన్ని చోట్ల తను లేదు చూడండి. మా అక్క కొడుకేవాడు, కానీ అక్క లేదు అక్కడ. నేను వాడిని తీసుకొని వచ్చాను, నా పిల్లల్ని తనకు వదిలేశాను. చూస్తున్నారు కదా, మంగళి వాళ్ళు లాస్ట్లో ఆ 5 మెంబర్స్ అయిపోయిన తర్వాత వాళ్ళు గోర్లకి ఆయిల్ పెట్టేసి వాళ్ళ దగ్గర ఉన్న ఏదో ఒక ఐటెంతో ఇలా అనేస్తారు. అదొక ఫార్మాలిటీ అంతే. చూడండి, దాన్ని ఏమంటారో నాకు కరెక్ట్గా తెలీదు, సారీ అండి. ఇది అయిపోయిన తర్వాత అయితే ఆయిల్ అయితే పెడతారు, తలకి ఆయిల్ నొక్కుతారు. ఇంకా ఇద్దరికి అలా మసాజ్ అయితే చేస్తారు. అది వాళ్ళే చేస్తారు, మంగళ వాళ్ళే. మీ దగ్గర ఎవరు చేస్తారో ప్లీజ్ కామెంట్ చేయండి. ప్లీజ్ ఇలాగే నన్ను ఆదరించండి ప్లీజ్. నాకెందుకో కొంచెం వాయిస్ ఓవర్ ఇవ్వడం అంటే ఇబ్బందిగా అనిపిస్తుంది, ఏమనుకోవద్దు. ఇంకా మా బాబుకి కూడా ఆయిల్ పెట్టేశాడు. ఇంకా అలా మనీ ఇస్తారు, అంటే వాళ్ళకి అది జిస్ట్ తీసేస్తారు మనీతో. దాన్ని సౌండ్ వాళ్ళకి ఇస్తారు, బ్యాండ్ మేళం వాళ్ళకి. ఇంకా వాళ్ళు బయటకు వచ్చి స్నానంకి వెళ్తే మనం ఆ చుట్టూ పెట్టారు కదా దారాన్ని అయితే అలా అని పైన అయితే మనకి పచ్చని తోరణాలకైతే కడతారు దాన్ని. అది ఎందుకు కడతారో నాకు తెలియదు. ఇంకా ఎర్లీ మార్నింగ్ అయితే వెళ్ళిపోయాము, మా మామయ్య, నేను, మా పిన్ని, అత్తమ్మ, ఇంకా కొంతమంది అయితే వెళ్ళాము. మరీ ఎక్కువ లేరు మ్యారేజ్కి అయితే, ఎందుకంటే మార్నింగ్ టైం కదా. సో ఇంకా బామ్మర్దులు వాళ్ళు, అమ్మాయి వాళ్ళ అన్న కానీ తమ్ముడు కానీ అలా తీసుకెళ్తారు పెళ్లి పందిట్లోకి. మీ దగ్గర